ఆగస్టు 15న మా ఆడబిడ్డలకు శుభవార్త, ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని. జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్. A few moments later. త్వరలో ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఇలాంటి పథకం చాలా రాష్ట్రాల్లో నడుస్తుంది. ఈ పథకాన్ని కొంతమంది మెచ్చుకుంటున్నారు, మరికొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. అందుకే ఈరోజు వీడియోలో అసలు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మంచిదా కాదా, దానివల్ల కలిగే లాభాలేంటి, నష్టాలేంటి, ఈ మధ్య చాలా రాష్ట్రాల్లో ఎందుకని ఈ పథకాన్ని ఇస్తున్నాయి మళ్ళీ తీసేస్తున్నాయి, ఈ పథకం మిగతా రాష్ట్రాల్లో సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనే విషయాల గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పే పాయింట్స్ విని చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ వీడియోలో ముందుకు వెళ్లే కొద్దీ చాలా ఇన్ఫర్మేటివ్గాను ఇంట్రెస్టింగ్గాను ఉంటుంది. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ చూసే ప్రయత్నం అయితే చేయండి. సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రీ బస్ అనేది శుద్ధ దండగా. దానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. అవి విన్నాక మీకు అదే అనిపిస్తుంది. ప్రస్తుతం ఏ చోట్ల ఫ్రీ బస్ స్కీమ్ ఉందంటే ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ 5 చోట్ల ఫ్రీ బస్ స్కీమ్ నడుస్తుంది. ఢిల్లీ విషయానికి వస్తే ఇండియాలో మొట్టమొదట మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ప్రవేశపెట్టింది ఢిల్లీ గవర్నమెంటే. 2019లో పింక్ స్లీప్ పాస్ అనే పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో ఉన్న ఏసీ మరియు నాన్ ఏసీ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణించవచ్చు. కేవలం లోకల్ ప్రజలే కాదు, ఏ రాష్ట్రానికి చెందిన మహిళ అయినా ఢిల్లీ బస్సులో ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఎలాంటి ప్రూఫ్ అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్గా బస్ ఎక్కి కండక్టర్ దగ్గర ఫ్రీ టికెట్ తీసుకుంటే చాలు, ప్రయాణించవచ్చు. ఇక తమిళనాడు విషయానికి వస్తే ఢిల్లీ తర్వాత మహిళలకి ఫ్రీ బస్ స్కీమ్ ప్రారంభించింది తమిళనాడు గవర్నమెంటే. జీరో టికెట్ బస్ ట్రావెల్ జెట్ టీబీటీ అనే పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. కానీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అందులో కూడా మొదటి 30 కిలోమీటర్లు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇక కర్ణాటక విషయానికి వస్తే 2023లో శక్తి అనే పేరుతో మహిళలకి ఫ్రీ బస్ స్కీమ్ ప్రారంభించారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే 2023లో మహాలక్ష్మి అనే పేరుతో మహిళలకి ఫ్రీ బస్ స్కీమ్ని ప్రారంభించారు. పంజాబ్లో అయితే 2021లో ఈ పథకం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ 5 చోట్ల మహిళలకి ఉచిత బస్సు పథకం నడుస్తుంది. అయితే ఈ పథకం వల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగం కలిగిందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని సంస్థలు ఆయా రాష్ట్రాల్లో సర్వేలు చేశాయి. అలా సర్వేలు చేసినప్పుడు వాళ్ళకి కొన్ని నిజాలు తెలిసాయి. అవేంటంటే, ముందుగా ఉచిత బస్సు పథకం వల్ల ఆయా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కలిగిన లాభాలేంటో చెప్తాను. నెంబర్ 1, సేవింగ్స్. ఈ పథకం వల్ల మహిళలు నెలకి 600 నుంచి 1000 రూపాయల వరకు సేవ్ చేస్తున్నారు. ఒక్కసారి మీరే ఆలోచించండి. నెలకి 20,000 శాలరీ తీసుకునే ఒక మహిళకు 1000 రూపాయలు సేవ్ అవ్వడం అనేది చాలా ఎక్కువ. అంటే సంవత్సరానికి దాదాపుగా 12,000 సేవ్ చేసుకోగలుగుతుంది. అలా సేవ్ చేసిన డబ్బులతో ఇంట్లోకి సరుకులు కొనుక్కుంటుంది లేదా తన పిల్లల ఎడ్యుకేషన్కి ఉపయోగిస్తుంది. నెంబర్ 2, ఎంప్లాయ్మెంట్. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, జాబ్ చేసే లొకేషన్ అనేది తాము నివసిస్తున్న ప్రదేశానికి చాలా దూరంగా ఉంటుంది. అందువల్ల మహిళలు ఏమని ఆలోచిస్తారంటే, వచ్చే శాలరీ ట్రావెలింగ్ ఛార్జెస్కే సరిపోతుంది, ఇంకేం డబ్బులు మిగులుతాయి, జాబ్ చేయడం ఎందుకులే అని ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది. జాబ్ చేసే లొకేషన్ దూరంగా ఉన్నా సరే ఈ పథకం వల్ల జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది, డబ్బులు సంపాదించుకోవచ్చు. నెంబర్ 3, నార్మల్గా మహిళలు ఎప్పుడైనా బంధువుల ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే, ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం, వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ పథకం వల్ల ఇంట్లో వాళ్ళు అలా చెప్పే అవకాశమే లేదు. ఒకప్పుడు సంవత్సరంలో బంధువుల ఇంటికి 1-2 సార్లు మాత్రమే వెళ్ళేవారు. ఇప్పుడు ఈ పథకం వల్ల ఎక్కువ సార్లు వెళ్ళవచ్చు. ఇక నుంచి మహిళలు కూడా సరదాగా పార్క్స్కి, బీచెస్కి వెళ్ళొచ్చు, భక్తులు టెంపుల్స్కి వెళ్ళొచ్చు. ఇలా అస్తమాను బంధువుల ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటే వారి మధ్యలో బంధుత్వాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. నెంబర్ 4, సేఫ్టీ. ఈ పథకం వల్ల బస్సెస్లో ప్రయాణించే మహిళల సంఖ్య బాగా పెరుగుతుంది. దానివల్ల ఒకప్పుడు బస్సెస్లో తక్కువగా కనిపించే మహిళలు ఇప్పుడు ఎక్కువగా కనబడతారు. దానివల్ల ఏమవుతుంది అంటే, బస్సులో ట్రావెల్ చేసే ఒక మహిళకు తనతో పాటు ఇంకా చాలామంది మహిళలు ఉన్నారనే భావన కలుగుతుంది. దానివల్ల మహిళలు బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు తాము సేఫ్గా ఉన్నామనే ఫీల్ కలుగుతుంది. దానివల్ల ఇంతకుముందు బస్సులో ట్రావెల్ చేయని వాళ్ళకి కూడా ట్రావెల్ చేద్దామనే ఫీల్ కలుగుతుంది. ఇవే ఈ పథకం వల్ల కలుగుతున్న పెద్ద పెద్ద లాభాలు. ఇక ఈ పథకం వల్ల కలుగుతున్న నష్టాల గురించి చెప్తాను. నెంబర్ 1, క్రౌడింగ్. ఈ పథకం స్టార్ట్ చేసిన తర్వాత మహిళలు ఎక్కువగా బస్సెస్లో ప్రయాణించడం మొదలు పెడతారు. అందువల్ల బస్సులో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య బాగా పెరుగుతుంది, కానీ బస్సుల సంఖ్య మాత్రం అలాగే ఉంటుంది. దానివల్ల బస్సెస్ తక్కువైపోయి ఇందులో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువైపోతూ ఉంటుంది.
దానివల్ల సీట్లు దొరక్క చాలా మంది నిలబడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వీరి మధ్య పెద్ద పెద్ద యుద్ధాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్స్ అనేవి మహిళలకి ఫ్రీ బస్ స్కీమ్ ఎలాంటి ప్లానింగ్ లేకుండా స్టార్ట్ చేశాయి. ఫ్రీ బస్ స్కీమ్ పెడితే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని వాళ్ళకి కూడా తెలుసు. కానీ బస్సుల సంఖ్య పెంచకుండా పథకాన్ని స్టార్ట్ చేశారు. అందువల్ల క్రౌడింగ్ సమస్య ఏర్పడుతుంది. నెంబర్ 2, రూడ్ బిహేవియర్. ఈ పథకం వల్ల మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు బస్సుల్లో ఉన్న పురుషుల నుంచి, కండక్టర్స్ నుంచి, డ్రైవర్స్ నుంచి తమ మీద చులకన భావన ఎదురవుతుంది. మహిళలు ఏదైనా ప్రశ్నిస్తే ఫ్రీగానే కదా ప్రయాణిస్తుంది, దానికి మళ్ళీ క్వశ్చన్స్ ఏంటి అని డైరెక్ట్గా చెప్పకపోయినా వాళ్ళు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా చెప్పే సిచ్యువేషన్ వస్తుంది. అలాగే ఎక్కడైనా బస్ స్టాప్స్లో ఎక్కువ మహిళలు ఉంటే అక్కడ డ్రైవర్స్ బస్సుని ఆపే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇవే ఈ పథకం వల్ల కలుగుతున్న నష్టాలు. అందుకే ఈ పథకాన్ని కొంతమంది మెచ్చుకుంటున్నారు, మరికొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇప్పుడు నా ఒపీనియన్కి సంబంధించిన కొన్ని విషయాలు చెప్తాను. ఇవే అసలైన పాయింట్స్ అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. గవర్నమెంట్ అనేది ఫ్రీ బస్ స్కీమ్ని స్టార్ట్ చేయాలంటే ముందు బస్సెస్ సంఖ్య పెంచాలి. బస్సెస్ సంఖ్యని పెంచడానికి బస్సెస్ ఆర్డర్ ఇచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించడానికి మినిమం 1 year టైం అయినా పడుతుంది. కానీ అన్ని రోజులు గవర్నమెంట్ వెయిట్ చేయడం లేదు. బస్సు సంఖ్య పెంచకుండానే పథకాన్ని స్టార్ట్ చేస్తున్నారు. అందుకు కారణం ఏంటంటే పొలిటికల్ ప్రెజర్స్. ఎలక్షన్స్కి ముందు ఫ్రీ బస్ హామీ ఇస్తున్నారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని వెంటనే అమలు చేయలేకపోతే అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెడుతున్నాయి. హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నాయి. దానివల్ల గవర్నమెంట్ మీద పొలిటికల్ ప్రెజర్ పెరిగి ఏ ప్లానింగ్ లేకుండానే వెంటనే పథకాన్ని అమలు చేసేస్తుంది. అందుకనే చాలా సమస్యలు వస్తున్నాయి. ఫ్రీ బస్ స్కీమ్ అమలు చేసినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏమనుకుంటుంది అంటే పథకాన్ని త్వరగా అమలు చేస్తున్నందుకు ప్రజలు మెచ్చుకుంటారని, నెక్స్ట్ ఎలక్షన్స్లో మహిళలు తమకే ఓట్లు వేస్తారని అనుకుంటారు. కానీ అధికారంలో ఉన్న పార్టీకి తెలియని విషయం ఏంటంటే ఈ పథకం వల్ల తమకు వచ్చే ఓట్ల కంటే పోయే ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అది ఎలానో చెప్తాను, ఒకసారి చూడండి. ఒకప్పుడు డబ్బులు పెట్టి టికెట్ తీసుకుని సీట్లో కూర్చుని ప్రయాణించే పురుషులు ఇప్పుడు డబ్బులు పెట్టి కూడా నుంచుని ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పథకం వల్ల పురుషులు ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల పురుషులు ఏమనుకుంటారంటే నెక్స్ట్ టైం ఈ పథకం ఇచ్చే పార్టీకి ఓటు వేయకూడదు అనుకుంటాడు. సో పురుషుల ఓట్లు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈవెన్ మహిళలు కూడా ఈ పథకం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎలానో చెప్తాను. ఒక మహిళ ఎలా ఆలోచిస్తుంది అంటే ఒకప్పుడు సీట్లో కూర్చుని వెళ్లేదాన్ని ఇప్పుడు ఈ పథకం వల్ల డబ్బులు పెట్టినా సీట్ దొరకని పరిస్థితి. నెక్స్ట్ టైం ఈ పథకం ఇచ్చే పార్టీకి ఓటు వేయకూడదు అని ఆ మహిళ అనుకుంటుంది. ఈ పథకం వల్ల ఈవెన్ ఆటో వాళ్ళు, ప్రైవేట్ బస్సెస్ వాళ్ళు కూడా నష్టపోతున్నారు. ఆటో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పథకం వల్ల తమ ఆటోలు ఎక్కే ప్రయాణికులు సంఖ్య తగ్గుతుందని, దానివల్ల ఇన్కమ్ తగ్గిపోయిందని అనుకుంటూ ఉంటారు. అందువల్ల వాళ్ళ ఓట్లు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈవెన్ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే మహిళల సంఖ్య కూడా తగ్గిపోయిందని న్యూస్ వచ్చింది. హైదరాబాద్ మెట్రోలో 2023 నవంబర్లో 5,50,000 మంది ప్రయాణించగా 2024 ఏప్రిల్లో ఈ సంఖ్య 4,80,000 మందికి పడిపోయింది. అందుకే ఆ టైంలో హైదరాబాద్ మెట్రో రైల్ని నిర్వహిస్తున్న L&T సంస్థ తమ షేర్లో కొంత భాగాన్ని అమ్మేయాలని ప్రయత్నించింది. ఈ పథకం వల్ల ఇంకొక నష్టం ఏంటంటే స్టేట్ బడ్జెట్ మీద భారం పడుతుంది. అది ఎలానో చెప్తాను. ఫ్రీ బస్ స్కీమ్ ఎలా వర్క్ అవుతుంది. ఆర్టీసీ మీకు ఫ్రీగా టికెట్ ఇస్తుంది. ఆ టికెట్ డబ్బుల్ని తిరిగి ఆర్టీసీకి గవర్నమెంట్ పే చేస్తుంది. అంటే ఆర్టీసీ మీకు టికెట్ ఫ్రీగా ఏమీ ఇవ్వడం లేదు, తిరిగి ఆ డబ్బుల్ని గవర్నమెంట్ నుంచి తీసుకుంటుంది. ఎగ్జాంపుల్గా తెలంగాణ స్టేట్ని కానీ తీసుకుంటే ఫ్రీ బస్ స్కీమ్ని ప్రొవైడ్ చేయడానికి నెలకి దాదాపుగా 250 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆర్టీసీకి ఇస్తుంది. అంటే సంవత్సరానికి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు. ప్రస్తుతానికి ఆ డబ్బుల్ని ఆర్టీసీకి గవర్నమెంట్ ఇస్తుంది. ఒకవేళ అలా ఇవ్వడం కానీ లేట్ అయితే అప్పుడు ఆర్టీసీకి ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని రోజులకి నష్టాలు వస్తాయి. ఆ నష్టాలను తట్టుకోలేక ఆర్టీసీ ఏం చేస్తుంది అంటే మగవారికి టికెట్ రేట్లు పెంచేస్తుంది. మరి ఒకరికి ఫ్రీగా ఇవ్వాలి అంటే ఇంకొకరి నుంచి తీసుకోవాలి కదా. ఈ పథకంలో ఉన్న ఇంకొక మైనస్ ఏంటంటే ఈ పథకం పేదవారికి మాత్రమే కాదు, అందరి మహిళలకు వర్తిస్తుంది. అంటే డబ్బు ఉన్న వాళ్ళకి కూడా ఈ పథకం వర్తిస్తుంది. అదే ఈ పథకాన్ని పేదవారికి మాత్రమే వర్తింపజేస్తే అప్పుడు గవర్నమెంట్ మీద కొంత భారం తగ్గుతుంది. ఆ మిగిలిన డబ్బుల్ని ఇంకొక మంచి పనికి ఉపయోగించవచ్చు, లేదా అందరికీ టికెట్ల రేట్లను తగ్గించడానికి ఆ డబ్బుల్ని ఉపయోగించవచ్చు. ప్రస్తుతం ఈ పథకం మిగతా రాష్ట్రాల్లో సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది చెప్పలేము. ఎందుకంటే ఈ పథకాన్ని ఈ మధ్యనే స్టార్ట్ చేశారు కనుక దాని ఎఫెక్ట్ తెలియడానికి ఇంకొన్ని సంవత్సరాల టైం పడుతుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న గొర్రె పిల్ల కథ చెప్తాను. ఒకసారి ఒకచోట గొర్రెలన్నీ సమావేశమయ్యాయి. అవన్నీ అక్కడ తమ నాయకుడు ఇచ్చేసే స్పీచ్ వింటున్నాయి. ఆ స్పీచ్ ఏమని అంటే ఈసారి ఎలక్షన్స్లో నేను గాని గెలిస్తే మీ అందరికీ ఫ్రీ ఉలెన్ స్వెటర్స్ ఇస్తానని స్పీచ్లో చెప్పాడు. అది విన్న ఒక గొర్రెపిల్ల
తన అమ్మని ఏమని అడిగిందంటే ఉలెన్ స్వెటర్ని ఫ్రీగా ఇస్తాను అంటున్నారు కానీ దాన్ని తయారు చేయడానికి అవసరమైన ఉల్ ఆ నాయకుడికి ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగింది. అంటే దాని అర్థం ఈ ఉల్ని ఆ గొర్రెల నుంచే తీసుకుంటారని. సో మీకు గవర్నమెంట్ ఏదైనా ఫ్రీగా ఇస్తుంది అంటే అది మీ నుంచే తీసుకుంటుంది అని అర్థం చేసుకోండి. ఫ్రీ బస్ స్కీమ్ తప్పని చెప్పడం లేదు, కానీ అది పేదవాళ్ళకి మాత్రమే ఇస్తే సరిపోతుందని చెప్తున్నాను. ఏదైనా ఒక పథకం నిజమైన పేదవారికి అందుతుంది అంటే అప్పుడు ట్యాక్స్ పేయర్స్కి కూడా ట్యాక్స్ కట్టేటప్పుడు సంతృప్తిగా ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం మహిళలకి ఫ్రీ బస్ స్కీమ్ కరెక్ట్ కాదు. కేవలం స్టూడెంట్స్కి, వృద్ధులకి, వికలాంగులకి, పేద మహిళలకి మాత్రమే ఇస్తే బాగుంటుంది. అది కూడా బస్సు సంఖ్య పెంచి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చేస్తే బాగుంటుంది. మిగిలిన వారికి టికెట్స్ రేట్స్ తగ్గిస్తే బాగుంటుంది. సో ఓట్స్ కావాలనుకున్న గవర్నమెంట్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటే మెయిన్గా ఎడ్యుకేషన్ మీద, హాస్పిటల్స్ మీద ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడితే ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడితే పిల్లలు చదువుకుని ఫ్యూచర్లో ఇలాంటి పథకాలపైన ఆధారపడకుండా ఉండే స్థితికి వస్తారు. హాస్పిటల్ మీద గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడితే ప్రజలు ఆరోగ్యంగా ఉండి తమ బస్ టికెట్ని తామే కొనుక్కునే విధంగా డబ్బులు సంపాదించుకుంటారు. సో ఆలోచించండి. ఫ్రీ స్కీమ్స్ ప్రవేశపెట్టడమే కాదు, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయనేది కూడా ఆలోచించాలనేది నా మనవి. మరి ఈ వీడియో చూసాక మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు.